నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. జాయింట్ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్స్, ఈ కీళ్ళ నొప్పులు, నడుం నొప్పులు ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళలో కూడా ఈ సమస్యలు చాలా కామన్ అయిపోయాయి. మరి ఈ సమస్యలకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో మనకు తెలియచేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సందీప్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారితో మాట్లాడాలనుకుంటే, మీ సమస్యల గురించి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. సార్, ఈ జాయింట్ పెయిన్స్ అనేది ఇప్పుడు అందరిలో కూడా కామన్గా కనిపిస్తుంది. ఎందువల్ల సార్? అసలు రీజన్స్ ఏంటి ఇవి రావడానికి? సో మెయిన్గా మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళలోనే ఇదివరకు చూసేటోళ్ళమండి. కాకపోతే ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అనేటివి చాలా యంగ్ ఏజెస్లో, ఈవెన్ 30-35 సంవత్సరాల్లో కూడా మనకి మోకాలు నొప్పులు, నడు నొప్పులు చాలామంది చెప్తున్నారు అనమాట. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. పెద్దగా శారీరక వ్యాయామాలు లేకుండా ఎక్కువసేపు ఒకటే పొజిషన్స్లో కూర్చొని పనిచేస్తూ ఉండటము, అండ్ ఒబెసిటీకి బాగా గురైతూ ఉండటం దీనివల్ల. సో మనం ఊబకాయం వల్ల మన బేసిల్ మెటబాలిక్ ఇండెక్స్ బాగా ఎక్కువగా ఉండటం వల్ల మనం అధిక బరువుకి లోనవుతున్నాం. సో దీనివల్ల కీళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే ఇప్పుడంతా కూడా ఎక్కువ మనకి వెయిట్ బేరింగ్ జాయింట్స్లో వచ్చే పెయిన్సే, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా స్పాండిలోసిస్ సమస్యలు చాలా ఎక్కువగా చూస్తూ అన్నమాట. సో ముఖ్యంగా మన శరీరంలో మనకి మోకాలు అనేది చాలా ఎక్కువగా బరువును మోస్తూ ఉంటుంది, అలాగే నడుము, మెడ. సో ఈ మూడు ప్రాంతాల్లో మనకి ఈ స్పాండిలోసిస్ కానివ్వండి లేదా ఆస్టియో ఆర్థరైటిస్ చేంజెస్ రావడం, డీజనరేటివ్ చేంజెస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. అలాగే ఇప్పుడున్న సినారియోలో యువత కానివ్వండి, యంగ్స్టర్స్ కూడా అసలు సన్లైట్కి ఎక్స్పోజర్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. సో దీనివల్ల విపరీతంగా విటమిన్ డి డెఫిషియన్సీస్ రావటము, దాదాపు మనకి 25 to 30 మధ్యలో ఉండాల్సిన విటమిన్ డి లెవెల్స్ చాలా మందిలో మనకి <10 ఎక్కువగా కేసెస్ మనం చూస్తున్నాం అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో. సో దీనివల్ల మనకి ఈ బోన్ డెన్సిటీ అనేది బాగా తగ్గిపోతుంది. దీనివల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్లు, ఆర్థరైటిస్లు, స్పాండిలోసిస్లు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అండ్ ఎక్కువ వెస్టర్నైజేషన్ లైఫ్ స్టైల్కి గురైతూ ఉండటము, ఇవి ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఓకే సార్, ఈ జాయింట్ పెయిన్స్లలో ఏవైనా రకాలు ఉంటాయా సార్? అంటే ఎక్కువగా ఎటువంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి జాయింట్ పెయిన్స్కి సంబంధించి? ఓకే, సో జాయింట్ పెయిన్స్ని మనము క్లాసిఫై చేసుకుంటే అండి, ప్రధానంగా మనకి ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఒక 4 టైప్స్గా మనం క్లాసిఫై చేయొచ్చండి. సో ఫస్ట్ది వచ్చేసరికి మనకి డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటారనమాట. అంటే అరుగుదలకు లోనవ్వటం వల్ల కలిగే ఆర్థరైటిస్. దీంట్లో ముఖ్యమైనది మనం ఆస్టియో ఆర్థరైటిస్గా చెప్తూ ఉంటాం అనమాట. సో ఇది ఏజ్ పెరిగే కొంది మనకి వస్తూ ఉంటుంది, మిడిల్ ఏజెస్ అండ్ ఎల్డర్ ఏజ్ గ్రూప్లో మనం చూస్తూ ఉంటాము. సో ఇది ఎక్కువగా మనకి వెయిట్ బేరింగ్ జాయింట్స్లో చూస్తూ ఉంటాము. కొద్దిగా కొన్ని ప్రజెంటేషన్స్లో ఈవెన్ బరువులు మోయకూడని కీళ్ళు, అంటే ఉదాహరణకు చేతి వేళ్ళల్లో కూడా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. ఎక్కువగా మనకి మెయిన్ సైట్ మనకి మోకాల్లో చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది ఆస్టియో ఆర్థరైటిస్. అంటే ఇంకొక దీని అదర్ వేరియంట్ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు. సో మనకి ఉదాహరణకి కీళ్ళవాతం కానివ్వండి, రూమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కింద చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనకి రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చాలా ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇవి మనకి ఆటోఇమ్యూన్ సమస్యల వల్ల ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అంటే మన రోగనిరోధక శక్తి మనకి వ్యతిరేకంగా పనిచేయటం వల్ల మనకి ఈ కీళ్ళన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఉంటుంది అనమాట. కీళ్ళ చుట్టూతో ఉన్న సైనోవియల్ మెమరైన్ కానివ్వండి, కార్టిలేజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా దెబ్బతింటం వల్ల చూస్తుంటాం. సో ఈ పర్టికులర్లీ ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రజెంటేషన్ మనం పాలీ ఆర్థరైటిస్ అని చెప్పచ్చు. అంటే 5 అంతకన్నా ఎక్కువ కీళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా వీటి ప్రజెంటేషన్ బట్టి ఇంకా ఫర్దర్గా కూడా మనం క్లాసిఫై చేయొచ్చు. బయోలెటరల్లీ సిమెట్రికల్గా ఉన్నాయా లేదా బయోలెటరల్లీ ఏసిమెట్రికల్గా ఉన్నాయా, అంటే రెండు వైపులా సేమ్ కీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా రెండు వైపులా వేరు కీళ్ళుగా ఎఫెక్ట్ అవుతున్నాయా అనే దాన్ని బట్టి ఇంకా ఫర్దర్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట. సో మూడోది వచ్చేసరికి మనకి గౌటీ ఆర్థరైటిస్ కింద చెప్తూ ఉంటాం అనమాట. సో అంటే ఏంటంటే మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండేటప్పుడు, పర్టికులర్గా మగవాళ్ళలో 7.2 అంతకన్నా ఎక్కువైనప్పుడు లేదా ఆడవాళ్ళలో 6.8 అంతకన్నా ఎక్కువైనప్పుడు మనకి రక్తంలో యూరిక్ యాసిడ్ అంతా కూడా చిన్న పర్టికులర్గా క్రిస్టల్స్గా మారిపోయి కీళ్ళ చుట్టూతా జమ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ క్రిస్టల్ డిపోజిషన్ వల్ల మనకి అక్కడ ఇన్ఫ్లమేషన్ గురవ్వటము, పెయిన్స్ రావటము చూస్తూ ఉంటాం. పర్టికులర్గా ఇది బిగ్ టో, కాలి యొక్క బటన్ వేలు మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. గ్రాడ్యువల్గా యాంకిల్స్ కానివ్వండి, నీ కానివ్వండి, ఇంకా ఇతర కీళ్ళలో కూడా దీని ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది గౌటీ ఆర్థరైటిస్ కింద మనం చెప్పచ్చు. సో 4వ వేరియంట్ ఏంటంటే సీరోనెగటివ్ స్పాండైల్ ఆర్థరైటిస్ అంటారనమాట. సో ఈ సీరోనెగటివ్ స్పాండైల్ ఆర్థరైటిస్ కూడా మనకి రూమటాయిడ్ ఆర్థరైటిస్ లాగానే ఇందాక చెప్పినట్టు ప్రజెంటేషన్ ఉన్నప్పటికీ దీంట్లో కొంచెం బయోలెటరల్లీ ఏసిమెట్రికల్గా ఉంటూ ఉంటాయి. అంటే రెండు వైపులా వేరు కీళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ మనం ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు
చేయించుకున్నప్పుడు అన్ని పరీక్షలు కూడా నార్మల్గానే ఉంటాయి. ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ నిర్ధారణ చేసుకోవాలంటే మనం ఆర్ఏ ఫ్యాక్టర్ చేస్తాము, సిఆర్పి లెవెల్స్ చూస్తాము, ఈఎస్ఆర్ చూస్తాము. మనకి ఇంకా వేరే ఇతర ఆర్థరైటిస్ని కూడా మనం సస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏఎన్ఏ ప్రొఫైల్ చేయించుకుంటాం కానివ్వండి, ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అనమాట. కానీ ఈ టెస్ట్లన్నీ కూడా ఈ సీరోనెగటివ్ స్పాండైల్ ఆర్థరైటిస్లో చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇలాంటివి మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే సార్, ఇప్పుడు కీళ్ళ నొప్పులు అనేది కొందరు పెద్ద ప్రాబ్లం కాదులే అని చెప్పేసి కొందరు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇది ఇంకా ఎక్కువ అదర్ కాంప్లికేషన్స్ తీసే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్గా అండి. సో ఈ కీళ్ళ నొప్పులే కదా అని ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకూడదండి. పర్టికులర్గా మనకి ఒలిగో ఆర్థరైటిస్ కానివ్వండి లేదా పాలీ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇలాంటి ఆర్థరైటిస్ సమస్య బాధపడుతున్నప్పుడు నేను ఖచ్చితంగా ప్రొఫెషనల్ డాక్టర్ గారి కన్సల్టేషన్స్ తీసుకొని ఈ వ్యాధిని క్లినికల్ ఎగ్జామినేషన్ గుండా మనం ఒక ప్రాబబుల్ డయాగ్నోసిస్కి వచ్చి దాన్ని నిర్ధారణ చేసుకొని మనం ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఈ పాలీ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్లో ఏమవుతుందంటే అది ఒక కీళ్ళకి సంబంధించిన విషయమే కాదనమాట. సో దీనివల్ల మనకి కీళ్ళేతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఇనీషియల్ స్టేజెస్లోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డయాగ్నోస్ చేసుకొని ఈ రూట్ కాజ్ని సాల్వ్ చేసుకునే విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు గ్రాడ్యువల్గా ఈ పెయిన్ ఇంటెన్సిటీస్ కానివ్వండి, సివియారిటీస్ కానీ పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణ పర్టికులర్గా మనకి ఈ వింటర్ సీజన్స్లో బాగా ఎక్కువగా అగ్రవేట్ అవుతూ ఉంటాయి అనమాట. చలికాలంలో బాగా నొప్పులు ఎక్కువగా ఉండటము, పొద్దున్న నిద్ర లేవగానే మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటూ ఉండటము, దాదాపు 2-3 అవర్స్ కూడా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. లైక్ బ్రష్ చేసుకోవడం కానివ్వండి, తేలికపాటి వంట సామాన్లు పట్టుకోవడం కానివ్వండి, అండ్ ముద్ద కలుపుకోవడంలో కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకి ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి. అండ్ ఎండ పెరిగే కొద్ది కూడా కొద్దిగా రిలీఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి సమస్యలు ఎక్కువ కాలం పాటు సఫర్ అవుతున్నప్పుడు గ్రాడ్యువల్గా మనకి ఈ బోన్ డిస్ట్రక్షన్ అనేది ఎక్కువగా జరగటం వల్ల డిఫార్మిటీస్ వచ్చేస్తూ ఉంటాయి. పర్టికులర్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ విషయంలో స్వాన్ నెక్ డిఫార్మిటీస్ అంటాము, లేకపోతే మనకి బౌటనరీ డిఫార్మిటీస్ అంటాము, అల్నార్ షిఫ్ట్ అంటాం. ఇలాంటి డిఫార్మిటీస్ రావటం వల్ల మన డైలీ యాక్టివిటీస్ తింటాము, ఫైన్ మూమెంట్స్ కానివ్వండి, మనకి పట్టు తప్పిపోవటం, గ్రిప్ తప్పిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకి కొంత డిజబిలిటీ కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో దీంతోపాటు ఇంకా అడ్వాన్స్డ్గా అయినప్పుడు మనకి వీటి యొక్క ప్రభావము ముఖ్యమైన అవయవాల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. వీటిని ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ అంటారు. ఉదాహరణకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళల్లో హెయిర్ ఫాల్ బాగా ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాగే డ్రైనెస్ ఆఫ్ ఐస్, మన కళ్ళంతా కూడా బాగా ఎండిపోయినట్టుగా ఉండటము, పొడిగా అనిపించటము, కళ్ళ మీద వేగంగా తగులుతుంటే గాలి ఎలాంటి సెన్సేషన్ ఉంటుందో గ్రిట్టినెస్, ఆ ఫీలింగ్ ఉండటం జరుగుతుంటుంది. అలాగే మనకి లంగ్ కానివ్వండి, హార్ట్లో కానివ్వండి ఫైబ్రోసిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పర్టికులర్గా హార్ట్ విషయానికి వస్తే మయోకార్డైటిస్ కానివ్వండి, ఎండోకార్డైటిస్ లాంటి సమస్యలకు దారితీయచ్చు. అలాగే పల్మనరీ ఫైబ్రోసిస్ అవ్వటం వల్ల మన మెత్తగా మనకి వ్యాకోచ సంకోచాలు కలిగే గుణం ఉంటుంది మన ఊపిరితిత్తులకి. కానీ ఈ ఊపిరితిత్తులంతా కూడా బాగా రిజిడ్గా అయిపోవటం వల్ల మనకి వ్యాకోచ సంకోచాలు సరిగ్గా కావు. దానివల్ల మళ్ళీ ఆయాసాలు రావటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి లాంగ్ టర్మ్లో కొద్దిగా లైఫ్ థ్రెటనింగ్ దాకా కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటాయి. కాబట్టి కొంచెం ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే సార్, అంటే ఈ కీళ్ళ నొప్పులకి ఫిజియోథెరపీతో ఏమన్నా రిలీఫ్ ఉంటుందా సార్? అంటే ఇది ఎంతవరకు తగ్గిస్తుంది పెయిన్ అనేది? ఫిజియోథెరపీ కీళ్ళ నొప్పుల్లో కొంతవరకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందండి. ఎందుకంటే మనం కీళ్ళ నొప్పులు ఉన్నాయి కదా అని చెప్పి మనం కంప్లీట్గా రెస్ట్లో ఉంటాము, నేను ఇంకా ఏ జాయింట్ మూవ్మెంట్ చేయను. ఉదాహరణకి చాలామంది ఆస్టియో ఆర్థరైటిస్ వాళ్ళు అడుగు ప్రశ్న అనమాట, డాక్టర్ గారు మేము నడవచ్చా లేదా, లేకపోతే మేము ఫిజియోథెరపీకి వెళ్ళొచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఈ ఫిజియోథెరపీ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళకున్న ఆ స్టేజ్ని బట్టి, వాళ్ళకున్న సివియారిటీని బట్టి, అక్యూట్గా ఉందా లేదా క్రానిక్గా ఉందా అనే విషయాలను బట్టి, అండ్ వాళ్ళ యొక్క బరువు ఎలా ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, అసలు ఆర్థరైటిస్ లేదా ఈ స్పాండిలోసిస్ ఏ కంప్లైంట్ తోటి బాధపడుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ కేసుకు అనుకూలంగా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఈవెన్ ఫిజియోథెరపీ కూడా వాళ్ళకున్న సివియారిటీని బట్టే ఎంత అగ్రెసివ్గా వెళ్ళాలి, మినిమల్గా చేసుకోవాలా లేదా ఎలాంటి వ్యాయామాలు ఎంతవరకు చేసుకోవాలి అనేది కూడా ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు ఆ కేసుని బట్టి చెప్తూ ఉంటారనమాట. సో కొన్ని అక్యూట్గా ఉండేటప్పుడు మనకి రెస్ట్ అనేది చాలా అవసరం పడుతూ ఉంటుంది. కానీ కొద్దిగా క్రానిసిటీ అయ్యే కొంది గ్రాడ్యువల్గా ఫిజియోథెరపీ కొంతవరకు చేసుకోవచ్చు. అలాగే వాకింగ్ కూడా వాళ్ళకున్న వెయిట్ ఎంత ఉన్నారు అనే దాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట. వాళ్ళు ఎంత మోడరేట్గా చేయాలి, ఎంత దూరం చేయొచ్చు, ఎంతసేపు చేయొచ్చు అండ్ ఎలా చేయాలి అనేది. సో పర్టికులర్గా మనం కంప్లీట్గా ఈ క్రానిక్ ఇష్యూస్లో ఉండేటప్పుడు, దీర్ఘకాలికంగా కూడా ఈ సమస్యలతో బాధపడుతుండేటప్పుడు కూడా మనం ఎక్కువ రెస్ట్ తీసుకొని మనం అసలు జాయింట్ మొబిలిటీ లేకుండా యూస్ చేయకుండా ఉండేటప్పుడు
కీళ్ళన్నీ కూడా స్టిఫ్గా మారిపోయి మనకి ఆర్థరైటిస్ కానివ్వండి, స్పాండిలోసిస్ కానివ్వండి ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. సో ఫిజియోథెరపీ కానివ్వండి, ఎక్సర్సైజెస్ కానివ్వండి, డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ సలహా ప్రకారమే ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవచ్చు. మనం ఇర్రెగ్యులర్గా సలహా లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఈ సమస్య ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. ఓకే సార్, మరి కీళ్ళ నొప్పులకి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి సార్? సో పర్టికులర్గా ఈ ఇన్వెస్టిగేషన్స్ మనం పేషెంట్ యొక్క ప్రజెంటేషన్ని బట్టే మనం చెప్తూ ఉంటామండి. సో ఎలాంటి నొప్పులు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు అనేది ముఖ్యంగా మనకి ఏ రకమైన ఆర్థరైటిస్ అని చెప్తుంది. దీన్ని మనం ఫిజికల్ ఎగ్జామినేషన్, క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా కొంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతాం. దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఇన్వెస్టిగేషన్స్కి వెళ్తూ ఉంటాం అనమాట. సో ఉదాహరణకి ఎక్కువగా వచ్చే కేసెస్ మనం ఆస్టియో ఆర్థరైటిస్ చూస్తూ ఉంటాము. సో దీంట్లో మనకి మోకాళ్ళ నొప్పులు ప్రధానంగా చెప్తూ ఉంటారు. సో ఈ మోకాళ్ళ నొప్పులు ఆస్టియో ఆర్థరైటిస్ వల్లనే కలుగుతున్నాయా లేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎక్స్రే నీ జాయింట్ ఏపీ లేటరల్ వ్యూ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎక్స్రే నీ జాయింట్లో మనకి ఈ రెండు ఎముకల మధ్యలో స్పేస్ తగ్గిపోవటము, లేకపోతే ఎరోషన్స్ ఉండటము, లేకపోతే బోన్ సిస్ట్ తయారవుతూ ఉండటము, ఇలాంటివి అంటే ఆస్టియోఫైట్ ఫార్మేషన్స్ ఉన్నాయా లేదా అనే ద్వారా మనం ఒక ప్రాబబుల్ డయాగ్నోసిస్కి వస్తాం అనమాట. సో దీన్ని బట్టి మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారని చెప్తుంటాం. ఇలాగే మనకి హిప్లో కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో దీంతోపాటు మనకి ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్, అదే 3 అంతకన్నా కీళ్ళు తోటి బాధపడుతున్నారు. పర్టికులర్గా స్మాల్ జాయింట్స్ 2 చేతుల్లోనూ లేదా 2 కాళ్ళలోనూ ఎఫెక్ట్ అవుతున్నాయి. స్మాల్ టు బిగ్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. అండ్ కొంతమంది పిల్లల్లో కూడా చూస్తుంటాం అన్నట్టు రుమటాయిడ్ ఆర్థరైటిస్. సో జోనల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. సో ఇలాంటి కేసెస్లో కానివ్వండి, ప్రధానంగా ముఖ్యంగా మనం సిబిపి చేస్తూ ఉంటారు. సో దీంతోపాటు ఆర్ఏ ఫ్యాక్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి ఎల్ఎఫ్టీ కానివ్వండి, లివర్ ఫంక్షన్ టెస్ట్ కానివ్వండి, ఆర్ఎఫ్టీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానివ్వండి చేసుకోవాల్సి వస్తుంది. అండ్ సిఆర్పి ఒకటి, అండ్ ఏఎన్ఏ యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ టెస్ట్, ఇవి ముఖ్యంగా మనం చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ వీటితోటి బేసిక్గా మనకి అసలు ఏ సమస్యతో బాధపడుతున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా మూవ్ అవ్వాలా లేదా అనేది వాళ్ళ యొక్క క్లినికల్ కండిషన్ బట్టి ఆధారపడుతూ ఉంటుంది. అది గౌట్ కింద సస్పెక్ట్ చేస్తున్నాము, లైక్ ఇందాక చెప్పినట్టు బిగ్ టో ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఖచ్చితంగా చూడాల్సి వస్తుంటుంది అనమాట. సో ఈ టెస్ట్లన్నీ కూడా కొన్నిసార్లు నెగిటివ్గా ఉంటాయి. దెన్ మనకి స్పాండైలో ఆర్థరైటిస్ ఏమైనా ఉందా, సీరో నెగిటివ్ స్పాండైలో ఆర్థరైటిస్ ఏమైనా ఉందా చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనకి చాలా ఉంటాయి. ఉదాహరణకి సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటివి ఉన్నాయనుకోండి, పేషెంట్ హిస్టరీలో క్లియర్గా చెప్తారు నాకు ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి, స్కాల్ప్ సోరియాసిస్ కానివ్వండి, పాల్మో ప్లాంటర్ సోరియాసిస్ కానివ్వండి, లేదా ఎరిథ్రోడెర్మా సోరియాసిస్, గట్టెడ్ సోరియాసిస్, ఇలా రకరకాల సోరియాసిస్ స్కిన్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు అనమాట. అలాగే మనం రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో రియాక్టివ్ ఆర్థరైటిస్ అనేది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కలుగుతుంటుంది. పర్టికులర్గా ఈ పేషెంట్కి కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవ్వడానికి ముందర ఒక 3 వారాల ముందరగా ఐదర్ జెనైటో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురవుతూ ఉండటము, ఇలాంటి హిస్టరీ ఏమైనా సజెస్ట్ చేస్తుంటారు. అప్పుడు మనం రియాక్టివ్ ఆర్థరైటిస్ లాంటిది ఏమైనా ఉందా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ బట్టి ఉంటుందన్నమాట. అదే సమ్టైమ్స్ మనకి స్పైన్ రిలేటెడ్ పెయిన్ చెప్తూ ఉంటారన్నమాట. వెన్నుపూసంతా నొప్పిగా ఉంటుందండి, వంగి తీసుకోవటం చాలా కష్టంగా అవుతుంది, కింద పడ్డ వస్తువులు తీసుకోవటం, బెండింగ్ అనేది బాగా తగ్గిపోతుందని, అప్పుడు మనం యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ లాంటిది ఏమన్నా ఉందా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. HLA-B27 మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో పేషెంట్ టు పేషెంట్ ఇన్వెస్టిగేషన్స్ అనేటివి మారుతూ ఉంటాయి. అందరిలోనూ ఒకటే ప్రజెంటేషన్, ఒకటే ఇన్వెస్టిగేషన్స్ ఉండవు. ఇట్ డిపెండ్స్ ఆన్ దియర్ ప్రెజెంటేషన్. ఓకే సార్, మీరు ఇంతకుముందు పిల్లల్లో కూడా ఈ సమస్య ఉంటుంది అని చెప్పారు కదా, సో పిల్లల్లో ఎందుకు వస్తుంది? ఓకే, సో మెయిన్గా ఈ పిల్లల్లో మనకి జువనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ చూస్తూ ఉంటామనండి. కేవలం ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పాపం ఆ పసిపిల్లోడికి ఎందుకు ఈ బాధపడుతున్నాడో కూడా వాడికి అర్థం కాదనమాట. సో ఆడుకోలేరు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. సో ఇది మెయిన్గా ఒక ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లంగా చెప్పచ్చండి. సో ఇది ఎందుకు వస్తుంది అంటే బాగా విపరీతమైన స్ట్రెస్కి, ఒత్తిడికి గురవ్వచ్చు. అండ్ ఈవెన్ ఈ స్ట్రెస్ ఒత్తిడి 5 ఏళ్ళ పిల్లలకు స్ట్రెస్ ఒత్తిడి ఏముంటుంది, రకరకాలుగా ఒత్తిళ్ళు మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి పేరెంట్స్ మంచి హెల్దీ రిలేషన్స్ లేకపోవటం వల్ల, ఇంట్లో సరైన వాతావరణం లేకపోవటం వల్ల, ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ఏమన్నా బాగా విపరీతంగా ఒత్తిడికి గురైనప్పుడు కూడా ఆ ఇంపాక్ట్ ఈ పిల్లల్లో పడుతుంది. అది దాదాపు 5 years 6 years తర్వాత కూడా బయటపడవచ్చు. ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాంతోపాటు ఆటో ఇమ్యూనిటీ అంటే వాళ్ళ
యొక్క రోగనిరోధక శక్తే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసి వాళ్ళ యొక్క కీళ్ళను నాశనం చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల మల్టిపుల్ జాయింట్స్ దాదాపు శరీరంలో అన్ని కీళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీంతో పాటు బాగా ఇందాక చెప్పుకున్నట్టుగా లక్షణాలు సివియర్ పెయిన్ ఉంటుంది, మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటాయి, ఏ పనులు చేయలేరు, పిల్లోడు డల్గా ఉంటాడు, ఇంట్రెస్ట్ చూపించాడు దేని మీద, చదువుల మీద కానివ్వండి, ఫుడ్ మీద కానివ్వండి, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ మీద కానివ్వండి, నలుగురితో కలిసి తిరగాలి, చేయాలి, ఆడుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉండదు, విపరీతంగా పెయిన్స్ ఉంటాయి, బాగా స్వెల్లింగ్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి జూనైల్ పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఈ ఆర్థరైటిస్ సమస్యతోటి బాధపడుతున్న టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో చిన్నవాడు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఈ కాంప్లికేషన్స్, ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ రూట్ కాజ్ని కరెక్ట్ చేసుకునే విధంగా, అంటే ఇమ్యూనిటీని మళ్ళీ తిరిగి మనం కంట్రోల్లోకి తెచ్చుకునే విధంగా ఈ కాన్స్టిట్యూషనల్ అప్రోచెస్ మనకి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట. సో గ్రాడ్యువల్గా మనకి ఈ కంప్లైంట్స్ అన్ని తగ్గుతూ వస్తూ ఉంటాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఆర్గన్ డ్యామేజ్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి రొటీన్ యాక్టివిటీస్లోకి పిల్లలు చక్కగా మంచిగా రొటీన్ యాక్టివిటీస్, స్కూలింగ్ కానివ్వండి, వాడి ఎడ్యుకేషన్ కానివ్వండి, కంఫర్టబుల్గా చేసుకుంటున్న కేసెస్ చాలా ఉంటున్నాయి మన దగ్గర. ఓకే సార్, మరి పిల్లల్లోనే వచ్చినప్పుడు చిన్న ఏజ్లోనే వస్తుంది కదా, మరి ట్రీట్మెంట్ తీసుకుంటే అది మొత్తంగా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉందా, అయితే లైఫ్ లాంగ్ అలా పెయిన్ భరిస్తూనే లేదు తప్పకుండా అండి. సో వీళ్ళు లైఫ్ లాంగ్ ఖచ్చితంగా మందులు వాడుకుంటూనే ఉండాలి, లేదా లైఫ్ లాంగే ఈ ఆర్థరైటిస్ బారిన పడుతూనే ఉండాలి అనేది అలా ఏమీ ఉండదండి. సో వీళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా కొంతకాలం పాటు డాక్టర్ పర్యవేక్షణలో తీసుకునేటప్పుడు గ్రాడ్యువల్గా మనం ఈ మెడిసిన్స్ని కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉంటాము. సో తగ్గించుకుంటూ రావడానికి కొంత క్రైటీరియా కూడా ఉంటుందన్నమాట. పిల్లోడు ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, వీడి పెయిన్స్ కంట్రోల్లో ఉంటున్నాయా లేదా అనేది చూసుకుంటూ మనం తగ్గించుకుంటూ ఉండాలి. అండ్ దీని సపోర్టింగ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఇదివరకు ఏదైతే అబ్నార్మల్గా ఉన్నాయో, లైక్ ఆర్ఏ ఫ్యాక్టర్ మనకి పాజిటివ్ ఉండేది నెగిటివ్ రావాలి, అండ్ క్వాంటిటేటివ్లీ కూడా ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది వితిన్ లెస్ దెన్ 10 లోపు మనకి వచ్చి ఉండాలి. సో ఇవన్నీ కూడా సపోర్టింగ్ ఎవిడెన్సెస్ కూడా మనకి కంపన్సేట్ చేసుకోగలగాలి. సో అవన్నీ చూసుకుంటూ మనం గ్రాడ్యువల్గా క్రమేణ మందులు తగ్గిస్తూ ఉన్నప్పుడు కూడా పిల్లోడు ఎలా ఉంటున్నాడు, పర్టికులర్లీ వింటర్ సీజన్స్లో మళ్ళీ ఏమైనా పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయా లేదా ఇలా మానిటర్ చేసుకుంటూ మనం ట్యాపర్ చేసుకున్నప్పుడు వీళ్ళు లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన అవసరం ఉండదండి. సో ఈ ఆర్థరైటిస్ నుంచి పూర్తిగా బయటపడచ్చు. వాళ్ళ రెగ్యులర్ స్కూలింగ్ కానివ్వండి, రెగ్యులర్ యాక్టివిటీస్, లైఫ్ చాలా కంఫర్టబుల్గా హ్యాపీగానే ఉంటుంది. ఓకే సార్, ఇక బ్యాక్ పెయిన్ విషయానికి వస్తే ఈ స్పైన్కి సంబంధించిన పెయిన్ ప్రతి ఒక్కరూ బాధపడుతుంటారు, ఎవరిని కదిలించిన బ్యాక్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. సో ఎందువల్ల సార్ ఇంతగానం పెరిగిపోతుంది బ్యాక్ పెయిన్ అనేది? సో ఈ బ్యాక్ పెయిన్ అనేది పర్టికులర్గా మీరు అన్నట్టు స్పాండిలోసిస్ చాలా కామన్ అయిపోయిందండి. ఐదర్ నెక్ కానివ్వండి, లేదా సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా, లంబార్ స్పాండిలోసిస్ అయినా. దీనికి ప్రధానంగా చెప్పుకునేది ఇందాక చెప్పుకున్నట్టుగా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు కూర్చొని ఒకటే చోట కంటిన్యూస్గా మనకి డెస్క్ జాబ్ చేసే ఉద్యోగాలు ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నాయి. సో మానిటర్ దగ్గర కూర్చోవటం, ప్రాపర్ పొజిషన్ మెయింటైన్ చేయలేకపోవటము, ప్రాపర్గా చైర్ కానివ్వండి, మన డెస్క్ కానివ్వండి, అండ్ సిస్టమ్ కానివ్వండి, ల్యాప్టాప్స్ ఇవి ప్రాపర్గా పెట్టుకోలేకపోవటము, ఇది చాలా మన స్పైన్ మీద ప్రెషర్కి గురి చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక వెరైటీ కారణం అయితే, ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ ప్రయాణాలు, లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు చేస్తుంటారు చాలామంది. మనకి ఒక 20-30 కిలోమీటర్లు వెళ్ళటం రావటం, సో దాదాపు 60-70 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంటారు, ఐదర్ బై కార్ ఆర్ బైక్. సో ఇలా లాంగ్ జర్నీస్ చేయడం వల్ల కూడా మనకి ఈ స్పైనల్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీంతోపాటు మనకి విటమిన్ డి లేకపోవటం, కాల్షియం మెటబాలిజం తగ్గిపోవటం, ఒబెసిటీ ఉండటము, అండ్ డయాబెటీస్ అండ్ థైరాయిడ్, ఈ 2 సమస్యల వల్ల కూడా మనకి ఈ కీళ్ళ నొప్పులు కానివ్వండి, జాయింట్ పెయిన్స్ లైక్ ఈ స్పాండిలోసిస్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ కొన్ని సందర్భాల్లో ట్రామా, దెబ్బలకు గురవటం, ఏమైనా యాక్సిడెంట్స్ జరగటము, ఇలాంటివి కూడా మనకి ఈ డిస్క్ బల్జులు కానివ్వండి, లేదా స్పాండిలోలిస్థిస్, రెట్రోలిస్థిస్ కానివ్వండి, ఇలాంటివి, లేదా బోన్ ఫ్రాక్చర్స్ రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే సార్, స్పెషల్లీ ఉమెన్స్లో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ బ్యాక్ పెయిన్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కదా, మరి ఎటువంటి కేర్ తీసుకుంటే ఈ బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ తీసుకోవచ్చు సార్? పర్టికులర్గా అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో పర్టికులర్గా మనకి ఉమెన్లో ప్రెగ్నెన్సీ టైంలో దాదాపు 9 months పాటు కూడా మనకి ఈ పిండం అనేది మోస్తూ ఉంటాము మనం. సో గ్రాడ్యువల్గా మనకి 5th month దగ్గర నుంచి మనకి పిండం ఎదుగుదల బాగా ఎక్కువ అయినప్పటి నుంచి మనకి ఆ బరువు అనేది మనకి స్పైన్ మీద పడుతుంది అనమాట. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే స్ట్రైటనింగ్ ఆఫ్ స్పైన్ అనేది జరుగుతుంది.
సాధారణంగా స్పైన్ కొంచెం ఎస్ షేప్డ్ కర్వ్లో ఉంటుందన్నమాట. కానీ మనకి ఈ ప్రెగ్నెన్సీ టైంలో అంత ఫీటస్ వెయిట్ అంతా కూడా పడుతూ ఉండటం వల్ల మనకి స్పైన్ అనేది ఆ షేప్, ఆ కర్వ్ అనేది కొంత లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి స్ట్రైటనింగ్ ఆఫ్ స్పైన్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. సాధారణంగా చాలా మందిలో మనకి డెలివరీ అయిపోయినాక మనకి ఈ ప్రెషర్ అంతా తగ్గిపోతుంది కాబట్టి పెయిన్స్ తగ్గుతాయి కానివ్వండి, కొద్ది మందిలో ఇవి అలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళల్లో కొద్దిగా మనం మెడికేషన్స్ వాడుకుంటూ మీరు అన్నట్టుగా ఫిజియోథెరపీ ఇట్లాంటి వాళ్ళలో చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో మజిల్ రిలాక్సేషన్ చేసుకుంటూ కొంచెం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. సో దీనివల్ల అక్కడ ఉన్న కండరాలు రిలీఫ్ అవ్వడం కాకుండా మళ్ళీ మన స్పైన్ మీద ప్రెషర్ లేకుండా ఉంటుంది. దాంతో మనకి ఈజీగా రికవర్ అవుతూ ఉంటారు అనమాట. కొంతమందిలో మాత్రం ఇంకా తర్వాత కూడా ట్రావెలింగ్ హిస్టరీ కానివ్వండి, ఇందాక మనం చెప్పుకున్న కారణాలు కంటిన్యూ అయ్యేటప్పుడు మనకి స్పాండిలోసిస్ ఉండటం. స్పాండిలోసిస్ ఈజ్ నథింగ్ బట్ మనకి డీజనరేట్ చేంజెస్ అవుతూ ఉండటమే. సో మన వెన్నెముకలో కూడా అరుగుదల లోన్ అవ్వటము, ఇంకా బరువు ఎక్కువగా మోసే పనులు చేస్తున్నా, లేకపోతే మనం ఎక్కువ బరువు ఉండటం వల్ల ఆ ప్రెషర్ను ఒక్కోసారి బేర్ చేయలేక మనకి అది డిస్క్ మీద కూడా పడుతుంది. సో ఆ డిస్క్ మీద పడ్డప్పుడు డిస్క్ బల్జులు వస్తాయన్నమాట. సో డిస్క్ అనేది ఏంటంటే మనకి ఒక 2 భాగాలతో తయారై ఉంటుంది. సో ఈ 2 ఎముకల మధ్యలో ఉన్న మెత్తటి పదార్థమే డిస్క్ అంటారు. సో ఇది ఔటర్ యాన్యులర్ ఫైబ్రోసిస్ అంటారు అండ్ ఇన్నర్ న్యూక్లియస్ పల్పోసస్ అంటారు అనమాట. ఇది జెల్ లాగా ఉంటుంది లోపల ఉన్న భాగం. సో ఆ లోపల ఉన్న జెల్ అనేది బయట ఉన్న యాన్యులర్ ఫైబ్రోసిస్ని తోసుకుంటూ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ 2 ఎముకల మధ్యలో ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉండటం వల్ల ఆ ప్రెషర్ అంతా ఈ డిస్క్ మీద పడటం, ఈ డిస్క్లో ఉన్న ఆ పల్ప్ అనేది బయటకు వచ్చేస్తుంటుంది. దీన్నే మనం డిస్క్ బల్జ్ అంటూ ఉంటారు. సో ఇది ఎంత సివియర్గా ఉంటుందంటే మనకి ఆ వెనకాతల నుంచి వస్తున్న నర్వ్ కంప్రెషన్ అంత ఎక్కువగా అవుతుంటుంది అనమాట. సో ఏ లెవెల్లో అవుతుంది అనే దాన్ని బట్టి మనకి లక్షణాలు ఉంటాయి. సో ఉదాహరణకి మోస్ట్ కామన్గా ఎక్కువగా చూసేది మనకి లంబార్ రీజియన్లో చూస్తూ ఉంటాము. సో మనకి సయాటిక్ నర్వ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పర్టికులర్గా L4, L5, S1, S2, S3 ఈ 5 ఏరియాస్ నుంచి 5 బ్రాంచెస్ కలిసి మనకి ఒక పెద్ద నరాన్ని తయారు చేస్తుంది అనమాట. ఈ సయాటిక్ నర్వ్ అనేది మనకి నడుం భాగంలో మొదలై పిర్రల మీదుగా తొడ భాగం నుంచి కాలు కింద వరకు సప్లై అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ లెవెల్స్లో మనకి పర్టికులర్లీ L4, L5 మధ్యలో కానివ్వండి, లేదా L5, S1 మధ్యలో కానివ్వండి, కంప్రెషన్స్ బాగా ఎక్కువ జరిగినప్పుడు ఆ నర్వ్ రూట్ కంప్రెషన్ జరగడం జరుగుతుంది అనమాట. దానివల్ల ఎటువైపు అయితే కంప్రెస్ అవుతుందో అటువైపు ఆ సయాటిక్ నర్వ్ అంతా కాలు వరకు కింద వరకు గుంజటం అనేది జరుగుతుంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ స్టేజ్. ఇనిషియల్గా బ్యాక్ పెయిన్ తోటి స్టార్ట్ అవుతుంది, గ్రాడ్యువల్గా ఇంకా ఈ పెయిన్ అగ్రవేట్ అవుతూ ఉండటము మనం చేసే పనులను బట్టి అండ్ రేడియేట్ అవుతూ ఉండటం అనేది జరుగుతుంది నెక్స్ట్ స్టేజెస్లో. సో రైట్ లెగ్ కానివ్వండి, లెఫ్ట్ లెగ్ కానివ్వండి, లేదా 2 లెగ్స్ కానివ్వండి, సో రేడియేటింగ్ టు బోత్ లోవర్ లిమ్సా లేదా ఒక లెగ్గా ఉంటుంది. దీంతోపాటు నమ్నెస్ ఉండటం, తీపులు తిమ్మిర్లు, మొద్దుబారినట్టు ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇంకా సివియర్ కేసెస్లో సివియర్ డిస్క్ బల్జెస్ ఉన్నప్పుడు మనం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది అండ్ కాళ్ళల్లో పట్టు తప్పుతుంది, చెప్పులు జారిపోయే అవకాశం ఉంటుంది. సో మన మజిల్ ఇమాసియేషన్, కండరాలు కూడా బాగా పలచబడిపోవడం జరుగుతుంటుంది. ఇలాంటివన్నీ కూడా మనకు జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు డిస్క్ బల్జ్ అని చెప్పారు, లెవెల్స్ కూడా చెప్పారు కదా. సో ఇక్కడ ఈ లెవెల్స్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా డిస్క్ బల్జ్ అయినప్పుడు ఆపరేషన్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది డాక్టర్స్. సో ఇలా సర్జరీకి వెళ్ళడం బెటరా, లేకపోతే ఫిజియోథెరపీ కానీ ఇట్లా ఏదైనా ఇంకా వేరే చాయిస్ చూసుకోవడం బెటర్ అంటారా? ఓకే అండి. సో సాధారణంగా ఈ డిస్క్ సమస్య రాగానే ఎమ్మటే సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి. సో సిమ్టమాటిక్గా మనం రిలీఫ్ తీసుకుంటూనే మనకి కొంచెం బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనకి కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ తీసుకున్నప్పుడు మనకి స్టేజ్ అడ్వాన్స్ కాకుండా ఇంకా నర్వ్ కంప్రెషన్స్ అనేది ఎక్కువ కాకుండానే మనం ఆ స్థాయిలోనే మనం దీన్ని నివారించుకోవచ్చు అనమాట. దీనివల్ల మనం సర్జరీని కూడా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. సో చాలా సందర్భాల్లో సర్జరీ ఎప్పుడు అనివార్యం అవుతుందంటే మనకి ఇంకా డైలీ యాక్టివిటీస్, మన లైఫ్ మనం అసలు నడవకపోతే జరగని పరిస్థితులు ఉంటాయి. సో అంత సివియర్ అవుతుంది, నేను జాబ్లోకి కూడా వెళ్ళలేకపోతున్నాను, నా ఫ్యామిలీ దెబ్బతింటుంది ఆర్థికంగా ఈ పెయిన్ వల్ల అనుకునేటప్పుడు మనం చేస్తూ ఉంటారు సర్జరీస్. లేకపోతే మనకి మోషన్ మీద కానివ్వండి, యూరిన్ మీద కానివ్వండి కంట్రోల్ తప్పుతుంది. సో ఇన్వాలంటరీగా మన ఆధీనంలో లేకుండానే మలమూత్రం జరిగిపోతుంది, విసర్జన అయిపోతుంది అనుకునేటప్పుడు చాలాసార్లు సర్జరీకి ఇంకా కంపల్సరీగా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. లేకపోతే అసలు కాలు తీసి కాలు పెట్టలేకపోతున్నాము, పవర్ లేకపోతుంది, పారాప్లీజియా అంటారు అనమాట, 2 కళ్ళు చచ్చిపడిపోతున్నాయి, మనం వీల్ చైర్ అయిపోతున్నాము అంటే సర్జరీ చేస్తూ ఉంటారు. కానీ దీంట్లో కూడా ఎవరు సర్జరీకి ఫిట్ అవుతారు, ఎవరు ఫిట్ కారు అనేది పూర్తిగా మనం ఇతర కోమార్బిడిటీస్ ఏమున్నాయి, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా, వాళ్ళ ఏజ్ ఎంత, ఇలాంటి
ఇలాంటి అనేక విషయాల మీద ఆధారపడుతుంటుంది అనమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ నడుము నొప్పులు కానివ్వండి, ఇందాక నేను చెప్పిన లక్షణాలు ఏమైనా ఉండేటప్పుడు ఎర్లీ అప్రోచ్ ఉండేటప్పుడు అవుట్కమ్ కూడా బెస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇనీషియల్ స్టేజెస్లోనే మనకి వాళ్ళ శరీర తీరుకు తగినట్టుగా మనం వైద్యం చేసుకుంటూ ఈ లక్షణాలను కంట్రోల్లో పెట్టుకొని అండ్ ఇవి రావడానికి గల కారణాలను కూడా మనం కొద్దిగా అవాయిడ్ చేసుకోగలిగితే మనకి అసలు ఈ సర్జికల్ స్టేజ్ దాకా వెళ్ళే అవకాశమే ఉండదు. ఏదైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదండి. సో అలా మనం చేసుకున్నప్పుడు మనకి అసలు ఏ ఆరోగ్య సమస్య లేకుండా హ్యాపీగా ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. జాయింట్ పెయిన్స్ గురించి, బ్యాక్ పెయిన్స్ గురించి, అలాగే హోమియోకేర్ ట్రీట్మెంట్ గురించి కూడా మాకు బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాటి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.